మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే భౌతిక దాడులకు దిగుతామని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా హెచ్చరించారు. గురుకులాల్లో 2000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు మాట్లాడుతున్న మాటలను ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆశా కళాశాల వద్ద కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తున్న ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. గురుకులాల్లో జరిగిన అవినీతిపైన చర్చకు రావాలని ఓయూ జేఏసీ నాయకులు సవాల్ విసిరి గన్ పార్క్ దగ్గర ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు వేచి చూస్తే హరీష్ రావు, కేటీఆర్ రాలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే చర్చకు వచ్చి నిజానిజాలు మాట్లాడాలని అన్నారు. ఉస్మానియా గడ్డ సాక్షిగా 1200 మంది విద్యార్థుల బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒక్కసారి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లోపే ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సమస్యలు తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కుంభకోణం జరిగిందని మాట్లాడము ఇది సరైనది కాదు. ముఖ్యంగా ఓయూజేఎస్గా మేము ఈరోజు మన గన్ పార్క్ దగ్గరికి పోవడం జరిగింది. దానికి సంబంధిత మినిస్టర్లు అడ్డూరి లక్ష్మణ్, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు చర్చకు మీరు రావాలి, హరీష్ రావు రావాలని ఇప్పటి వరకు పొద్దున 9 గంటల నుంచి దాదాపుగా 12 గంటల వరకు అక్కడ వెయిట్ చేసిన ఇప్పటి వరకు హరీష్ రావు రాలే, కేటీఆర్ రాలే, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా రాలేదు. వీళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడము, బురద వెళ్ళడము, ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక భూమిక పోషించి 1200 మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు మీరు పరిపాలన చేసారు. ఓయూకు ఒక్కసారి కూడా మీరు రాలేరు. మరి విద్యార్థుల సమస్యలు ఎట్లున్నాయి, విద్యార్థులు చదువుతురా, వాళ్ళకి ఫుడ్ ఉందా, మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు, వాళ్ళ పరిస్థితి ఏందని కూడా ఇప్పటి వరకు మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆలోచించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓయూ సమస్యలు పట్టించుకోవడం జరిగింది. 2 సార్లు ఓయూకి రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొని చాలామంది పోటీ పరీక్షల్లో చదువుకొని ఉద్యోగాలు చేస్తామని కొందరు విద్యార్థులు అందరూ చదువుతున్న క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పేపర్ లీకేజ్ చేయడం జరిగింది. మీ టీఆర్ఎస్ హయాంలో మొత్తం కుంభకోణమే జరిగింది. కానీ ప్రజలకు ఎవరికి మీకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఆర్ బీఆర్ఎస్ నాయకులకి లబ్ధి జరిగింది, కానీ సామాన్య ప్రజలకు ఎవరకు లాభం జరగలేదని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే 2000 కోట్ల కుంభకోణం గురుకులో జరిగిందన్నది అవాస్తవము. దానికి సంబంధించి దాదాపుగా 1100 చేంజ్తోనే మొత్తం టెండర్ మొత్తం ఉంది. కానీ 2000 జరగడం ఇది అవాస్తవము. ప్రజలు గమనిస్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఆల్రెడీ మీ సొంత మరదలే టీఆర్ఎస్ పార్టీలో ఉండే ఆమెనే పెద్ద దొంగ అని హరీష్ రావును చాలా చెప్పడం జరిగింది. పెద్ద దొంగ, ఆమె జాగ్రత్తగా ఉండాలి, కేటీఆర్ అన్నది, హరీష్ రావును అన్నది. ఆమె సపరేట్ పార్టీ పెట్టడం కూడా జరిగింది. హరీష్ రావును నమ్మేటట్టు కూడా ఎవరు లేదు. హరీష్ రావు కూడా దీని గురించి కూడా మాట్లాడకపోతే బాగుంటుంది. రానున్న రోజుల్లో ఓయూ జేఏసీగా, ఓయూ విద్యార్థులుగా ప్రజలు కంపల్సరీ బుద్ధి చెప్తారు. నోరు జాగ్రత్త పెట్టుకోవాలి. హరీష్ రావు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉంటుంది, భౌతిక దాడులు ఉంటాయి. 4 దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విధాత అమరవీరులకు.